జగన్ ఎందుకంటే అన్న కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు చూసాము, ఆయన ఏం చేయలేదు. అందుకని జగన్ అన్న కూడా ఒక అవకాశం ఇద్దాం. జగన్ వస్తే అమ్మ ఒడి ఒకటి, మద్యపాన నిషేధం, మహిళలకు మంచిది కదా. పోతే ఫీజు రింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రాజశేఖర్ ఇట్లాగా అన్నీ బాగా చేస్తారు అనుకున్నాం. నెక్స్ట్ టైం వచ్చేలేకి జగన్ అన్న వస్తే మటుకు చాలా బాగుంటుంది. జగన్ బాగుంటుంది. అతన్ని ఒకసారి చూడాలి కదా, చెప్పలేము. చూడాలి అతన్ని, ఫస్ట్ టైం కదా, అతన్ని ఒకసారి చూడాలి. నేనైతే జగన్ అని అనుకుంటున్నా ఈసారి. ఎందుకంటే ఆయన చేయగలరు. ఒకసారి ఎవరికైనా అవకాశం ఇస్తే కదా చేయగలరు చేయలేదు అని తెలిసేది. మనం ఇవ్వకుండా మనం ఎట్లా చెప్తాము ఆయన చేయలేరు అని మనం చెప్పలేంగా. ఎవరైనా రాజకీయాల్లో రావాలి అంటే అనుభవం ఉండాలా, రావాలా. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, తెలుసుకున్నారు. సరే ఆయనకు అవకాశం ఇస్తే ఆయన చేస్తారు కదా, చూడాలి కదా. చేయకుండానే అనుభవం లేదు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు సీఎంగా చేశారు. ఆయన చేయబట్టే అనుభవం వచ్చింది. చేయకుండా ఎవరికి అనుభవం రాదు. చెయ్యాలా. ఒకసారి ఇస్తే అవకాశం అనేది ఆయన ఎటగా వినియోగించుకుంటారనేది మనం చూడాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం అయితే మన రాష్ట్రానికి చాలా మేలు జరిగిద్దండి. జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి కదా. జగన్ వచ్చినా పర్లేదు, బాగానే ఉంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే మంచిది అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇప్పుడైతే ఉన్న సిచ్యువేషన్స్లో జగన్ రావచ్చండి. చేస్తారండి, ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి చూద్దాము. ఫస్ట్ టైం కదా, వాళ్ళ నాన్నగారు ఎన్నో చేశారు. వాళ్ళ నాన్నగారు చాలా బాగా చేశారు, అంతా చేశారు. ఒకసారి వాళ్ళ అబ్బాయి కూడా ఇద్దాం, ఒకసారి చూద్దాం ఎలా చేస్తారు. ఇప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఇన్ని చేశారు. ఒకసారి బై ఛాన్స్ జగన్ గారికి ఇస్తే చూద్దాం. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ ఏ వచ్చిందో చూద్దాం. అది ఇప్పుడు కేసీఆర్ కూడా అనుభవం లేకుండానే వచ్చారండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఫస్ట్ టైం ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ బాగా చేస్తున్నారు. అతను కూడా ఏమైనా అంతకుముందు రాలేదు కదా. అతను ఇప్పుడు ఫస్ట్ గెలిచాడు, తెలంగాణ సీఎంగా ఫస్ట్గా గెలిచారు, బాగా చేస్తున్నారు. ఒకసారి ఇప్పుడు మనం కూడా ఏపీగా జగన్ గారికి చూద్దాం. వస్తే మనకే మంచి జరగచ్చు, జాబులు రావచ్చు, ఉంటుంది కొంచెం. ఐ థింక్ నా సజెషన్ అయితే అది రావచ్చని. ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ ఎన్ని వచ్చినా సరే కట్లు పెట్టుకుని జగన్ గారు వచ్చేది ప్రజల్లో వచ్చేసింది అభిప్రాయం. ఎందుకంటే ఆడ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ బాగలేదు కదా చంద్రబాబు, అందుకు కదా ఆటోమేటిక్గా జగన్ వస్తాడు అంతే. వాళ్ళ డాడీ చేసినవి కొన్ని ఉంటాయి కదా, అయ్యే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అతను విజన్ బాగుంటుంది, యూత్ మీద అతనికి ఉన్న ఆలోచనలు వేరు. ఇతను అంతా పోలవరం అని వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇచ్చుకొని డబ్బులు నూకటం, ఆంధ్ర రాష్ట్రం ఏం డెవలప్ అయింది. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. చేస్తారండి. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నగారు కూడా చెప్పిందే చేశారు. 2 సార్లు సీఎం అవ్వడం అనేది అది ఎవరికి సాధ్యం కానిది. అది అటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంతకంటే ఇంకా గట్టి పోటీనే ఉంది. అప్పుడు కూటములతోనే ఇదైనప్పుడే అతను గెలిచాడు. నెక్స్ట్ అట్లాగే ఆ మాట తప్పకుండా ఉంటాడని అనుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.